మన విజయవాడలో ది బిగ్గెస్ట్ రామ్ చరణ్ కట్అవుట్ ఇచ్చారు కదా, ఎలా అనిపించింది అన్న? అసలు మామూలుగా లేదు. ఇప్పుడు ఐఫోన్ స్టోరేజ్ ఎంత ఉంటది, 126 ఆర్ 256. అవును. కట్అవుటే 256 ఉంది, అంటే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ హాల్స్ అన్ని ఫుల్ అయిపోతాయని సింబాలిక్ అది. అసలు ఆ కట్అవుట్ ఏంటి భయ్య, అసలు నేను మతిపోయింది నాకు ఆ కట్అవుట్ చూసి. ఎంత ఎత్తు, హెలికాప్టర్ వచ్చి దండ ఇవ్వాల్సిన పరిస్థితి. వామ్మో, హెలికాప్టర్ తో ఆ, పైనుంచి పూల ఫ్లవర్ వర్షం పూల చేశారు. వర్షం కురిపించారు. ఏంటి అసలు ఆ కట్అవుట్ ఏంటి, రామ్ చరణ్ అన్న ఆ లింగి కట్టు ఏంటి, అయ్యి బాబోయ్. ఈసారి మొత్తం షేకే. ఈసారి మళ్ళీ ఒక రికార్డు ఖాయం. రామ్ చరణ్ అకౌంట్ లో ఇంకో రికార్డు క్రియేట్ అవుతుంది ఖచ్చితంగా. 256 ఫీట్ అంటే దాదాపుగా కట్అవుట్ చేయడానికే దాదాపు ఒక నెల రోజులు పట్టుంటది, ఆ మొత్తం డెకరేషన్ చేయడానికి. నిజంగా ఐ అప్రిషియేట్. నిజంగా చేసిన వాళ్ళకి నిజంగా చాలా గ్రేట్. అసలు చాలా అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయి ఉంటారు. చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు ఇంత అభిమానం గుండెల్లో దాచుకుని ఈసారి శంకర్కి ఒక మార్క్ పడేలా చేస్తారు నాకు తెలిసి. గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ అన్న గేమ్ చేంజ్ అయిపోతుంది ఖచ్చితంగా. ఈ పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇంత పోస్టర్ పెట్టడానికి ఏకైక కారణం, ఆల్రెడీ చాలా మంది ఈ షో గురించి మాట్లాడేసుకున్నారు, చాలా మంది చూశారు కూడా. అదొకటి సుకుమార్ గారు చూశారంట ఎస్ కదా, ఎస్ ఎస్. బెస్ట్ యాక్టర్ గా రావచ్చు అంటున్నారు సుకుమార్ గారు. అసలు సుకుమార్ గారు, చిరంజీవి గారు స్పెషల్ షో చేసుకుని చూసేసారు ఆల్రెడీ. చూసేసి ఒకటే మాట చెప్పాడు బయటకు వచ్చి, అసలు మామూలుగా లేదు. అసలు ఇంటర్వల్ బ్యాంగ్ అయితే అదిరిపోయిందంట. అసలు ఎక్స్పెక్ట్ చేయరంట. ఓ టైంలో అంటే 2 క్యారెక్టర్లు కదా, తండ్రి కొడుకుల క్యారెక్టర్. తండ్రి ఏమో పొలిటీషియన్, కొడుకేమో అదే స్టూడెంట్ కమ్ ఐఏఎస్ ఆఫీసర్. ఈ 2 వెర్షన్స్ వస్తున్న మూవీ గేమ్ చేంజర్. ఈ గేమ్ చేంజర్ మటుకి గట్టిగా కొడతదని శంకర్ గురించి బాగా చెప్పాడు సుకుమార్ గారు. ఆల్రెడీ సుకుమార్ గారు చెప్పారంటే మ్యాక్స్ టు మ్యాక్స్ చిరంజీవి గారు సుకుమార్ అంటే అనలైజ్ బాగా చేస్తారు కాబట్టి ఖచ్చితంగా హిట్టే పడుతుంది. ఈ హిట్ కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారంటే నిజంగా కొన్ని కోట్ల మంది వెయిట్ చేస్తున్నారు. థియేటర్లు ఆల్మోస్ట్ మొత్తం ఫుల్ అవుతాయి ఈసారి. రికార్డ్సే ఖచ్చితంగా. ఈ రామ్ చరణ్ ఖాతాలో మరో రికార్డు. శంకర్ గారు మార్క్ ఖచ్చితంగా పడదు. థ్యాంక్ యూ.